అందరికి నమస్కారం అండి. నా పేరు నరేంద్ర బాబు. సో నేను ఇక్కడ ఐపీఎల్ బయాలజికల్స్ లో వర్క్ చేస్తున్నాను. సో మనం ముఖ్యంగా ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఈరోజు మనం ఇక్కడ పోమో ఫీల్డ్ లో అయితే విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం మేజర్ గా అబ్జర్వ్ చేసినటువంటి మేజర్ ప్రాబ్లం ఇక్కడ పోమోలో ఏదైనా ఉందంటే అది బ్యాక్టీరియా బ్లైట్ అన్నమాట. సో అది మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు ప్రధానంగా రెండు రకాలుగా స్ప్రెడ్ అవుతుంది. సో యాక్చువల్గా ఇది ఏంటంటే మొదట మనం ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటాము. ప్రైమరీ ఇన్ఫెక్షన్ వచ్చేసి మనకి ఏంటంటే ముఖ్యంగా కాయ కానీ లీవ్స్ కానీ సెల్ వాల్ పైన ఒక ఆయిల్ స్పాట్ లాగా వస్తుంది. దీన్ని ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటాము లేదా ఎర్లీ ఇన్ఫెక్షన్ అంటాము. తర్వాత సెకండరీ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. ఈ సెకండరీ ఇన్ఫెక్షన్ ఏంటంటే మనకు లీవ్ కానీ లేదంటే కాయ కానీ టిష్యూ లోపలికి పెనిట్రేట్ అయిపోయి అక్కడ మనకు టాక్జిన్స్ తర్వాత హార్మ్ఫుల్ ఎంజిన్స్ రిలీజ్ చేసి ఆ బ్లైట్ అనేది ఎక్కువగా ఎక్స్పాండ్ చేస్తుంది. దీనికి వచ్చేసి మనకు ప్రధానంగా స్ప్రెడ్డింగ్ ఏజెంట్లుగా ఏవేవి ఉంటాయంటే మెకానికల్ స్ప్రెడ్డింగ్ అంటాం. మెకానికల్ స్ప్రెడ్డింగ్ అంటే లైక్ మనము ఏదైనా బ్లైట్ వచ్చినప్పుడు కాయను పట్టుకొని ఇంకో కాయను పట్టుకున్నప్పుడు కానీ చెట్టును తాకినప్పుడు కానీ ఈ బ్లైట్ అనేది మేజర్గా స్ప్రెడ్ అవుతుంది. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే క్లైమాటికల్ కండిషన్స్ మేజర్గా మనకు ఎక్కువ విండ్ ఉన్న తర్వాత ఎక్కువ మాయిశ్చర్ ఎక్కువ ఉన్నా కూడా స్ప్రెడ్డింగ్ రేషియో అనేది పెరుగుతూ ఉంటుంది. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు మన వాళ్ళు సిఓసి తర్వాత వచ్చేసి లైక్ ప్లాంటామైసిన్ ఇలాంటివి స్ప్రే చేస్తూ ఉంటారు. సో ఇదేంటంటే మనకు తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుంది. దీనికి బయలాజికల్లో ది బెస్ట్ గా ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏమైనా ఉన్నాయంటే బ్యాసిల్లస్ సబ్టైలిస్ తర్వాత సూడోమోనస్. సో ఇవి కనుక మనము రెగ్యులర్ గా స్ప్రే చేసుకున్నట్లయితే లాంగ్ రన్ లో మనకి బ్లైట్ అనేది కంట్రోల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దాని మెకానిజం ఏ విధంగా ఉంటుందంటే ఈ బ్యాసిల్లస్ మనం స్ప్రే చేసిన తర్వాత ముఖ్యంగా మొక్క మీద దాని యొక్క పాపులేషన్ ని డెవలప్ చేసుకొని ఈ ఫంగల్ పెథజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేస్తూ వాటి యొక్క పాపులేషన్ అనేది బిల్డ్ అవ్వకుండా వాటిని చంపేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం కెమికల్ స్ప్రే చేసినట్టయితే మహా అంటే మనకు ఒక 5 days కంటే ఎక్కువ వర్క్ చేయవు. ఆ కెమికల్ యొక్క ఎఫెక్ట్ మొక్క పైన ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు మాత్రమే మనకు బ్లైట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో రిమైనింగ్ కెమికల్ పవర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మనకు బ్లైట్ అనేది మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే దానికి అగైనెస్ట్ గా రెసిస్టెంట్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో అందువల్ల మనకు కెమికల్ గా రెగ్యులర్ గా స్ప్రే చేయడం వల్ల మనకు మొక్క కూడా స్ట్రెస్ కు లోన్ అవుతుంది. ఫ్లవర్ డ్రాప్ తర్వాత వచ్చేసి ఫ్రూట్ డ్రాప్ ఇలాంటి చాలా డిసడ్వాంటేజెస్ అనేది ఉంటాయి అనమాట. సో మనం బయాలజికల్స్ లో కనుక బ్యాసిల్లస్ సబ్టైలిస్ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనే ఈ యొక్క మాలిక్యూల్స్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనము పర్మనెంట్ గా ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ గా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి 100% మనకు అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ దాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అండి.